దినవృత్తాంతములు మొదటి గ్రంథం 20వ అధ్యాయం. మరుసటి ఏట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యంలో శూరులైన వారిని సమకూర్చి అమ్మోనీయుల దేశమును పాడుచేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేసెను. దావీదు యెరూషలేములోనే ఉండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతము చేసెను. దావీదు వచ్చి వారి రాజు తల మీదనున్న కిరీటమును తీసుకున్నాను. దాని ఎత్తు 2 మణుగుల బంగారము, అందులో రత్నములు చెక్కియుండెను. దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణములో నుండి తీసుకుని పోయెను. దాని అందున్న జల్లను అతడు వెలుపులకు కొనిపోయి వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుప దంతెలతో చీరించెను, కొందరిని గొడ్డళ్లతో నరికించెను. ఈ ప్రకారం అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికీ చేసెను. అందరి దావీదును జనులందరూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. అటు తరువాత గెజెరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బాకి రెఫాయేలు సంతతివాడగు సిప్పయి అనునొకని హతము చేసెను. అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి. మరలా ఫిలిష్తీయులతో యుద్ధము జరుగుగా యాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని ఈటె నేతగాని ధోని అంత పెద్దది. మరలా గాతులో యుద్ధము జరిగిను. మంచి ఎత్తరియగు ఒకడు అచ్చట ఉండెను. వాని చేతికి కాలికి 6 చొప్పున 24 వ్రేళ్లుండెను. వాడు రెఫాయేలీల సంతతివాడు. వాడు ఇశ్రాయేలీయులను దూషించగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను. గాతులోనున్న రెఫాయేలు సంతతి వారగు వీరు దావీదు చేతను అతని సేవకుల చేతను హతులైరి.